భారత క్రికెట్ యువ సంచలనం కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికై చరిత్ర సృష్టించిన యువ కెరటం వైభవ్ సూర్యవంశీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇంకా అరంగేట్రం కూడా చేయకముందే వైభవ్ సూర్యవంశీపై విపరీతమైన అంచనాల భారాన్ని మోపవద్దని, తన ఆటను మెరుగుపరుచుకోవడానికి అతనికి కొంచెం టైం ఇవ్వాలని సౌరవ్ గంగూలీ సూచించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన గంగూలీ వైభవ్ సూర్యవంశీని ప్రస్తుతానికి తన స్టైల్లో స్వేచ్ఛగా ఆడనివ్వాలని అన్నాడు. అతనికి ఇప్పుడు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అందువల్ల అతను ఒత్తిడి గురించి పెద్దగా ఆలోచించడనే అనుకుంటున్నాను. ఐపీఎల్లో కూడా మనం ఇదే చూశామని గుర్తు చేశాడు. ఐపీఎల్ వాతావరణానికి అంతర్జాతీయ మ్యాచ్లకు చాలా తేడా ఉంటుందని, ముఖ్యంగా విదేశీ పిచ్లపై ఆడేటప్పుడు వైభవ్ తన ఆటను పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకోవాల్సి ఉంటుందని సూచించాడు. భారత్ తరఫున ఆడటం అనేది పూర్తిగా భిన్నమైన విషయమని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో పిచ్లు భిన్నంగా ఉంటాయని, అక్కడ బాల్ ఎక్కువగా సీమ్ అవ్వడమే కాకుండా బౌన్స్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుందని హెచ్చరించాడు. అక్కడ ఆట తీరు కొంచెం మారినప్పటికీ వైభవ్లో అపారమైన ప్రతిభ ఉందని కొనియాడారు. వైభవ్కు కొంచెం టైం ఇవ్వండి, జట్టులోకి రాగానే అతనేదో ప్రపంచాన్ని జయించేస్తాడని లేదా పెద్ద అద్భుతాలు చేసేస్తాడని ఇప్పుడే ఆశించకండి అని అన్నాడు. భారత క్రికెట్లో మిగిలిన ఆటగాళ్లలాగే అతనిలోనూ అద్భుతమైన టాలెంట్ ఉంది. కాబట్టి అతను అంతర్జాతీయ క్రికెట్కు అలవాటు పడేందుకు అవకాశం ఇవ్వాలి అని గంగూలీ క్రికెట్ అభిమానులకు, విశ్లేషకులకు హితవు పలికారు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించారు. వైభవ్కు వయస్సు, అనుభవం తక్కువగా ఉందనే విషయాన్ని పక్కన పెడితే అతను తన అద్భుతమైన ఆట తీరుతోనే భారత టీ20 జట్టులో చోటు సంపాదించుకున్నాడని డివిలియర్స్ అన్నాడు. అతను ఇంకా చిన్నపిల్లాడని, సిద్ధంగా లేడని అనడం చాలా సులభం. కానీ అతను తన ప్రతిభతో టీమిండియాలో చోటుకు అర్హుడని నిరూపించుకున్నాడు. అతని ఎంపిక పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అని డివిలియర్స్ అన్నాడు.